ఒక్కో దేశంలో ఆహార పదార్థాల యొక్క ధరలు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక సమోసా కాస్ట్ 10 రూపీస్ అయితే అదే సమోసా ఇంకొక కంట్రీలో 900 రూపీస్గా ఉంది. ఇలా ఒక్కో పదార్థానికి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంది. ఇలా తినే ఒక్కొక్క ఆహార పదార్థానికి వివిధ దేశాల్లో చాలా వ్యత్యాసాలను గమనించవచ్చు. ఒక 10 పానీపూరీల కాస్ట్ ఇండియాలో 20 రూపీస్గా ఉంటే వేరే దేశాల్లో వేలకు వేలు ఉంటుంది. అసలు ఈ ధరలు ఇలా మారడానికి గల కారణాలు ఏమిటి? అండ్ ఏ దేశాల్లోని ఆహార పదార్థాలు మన ఇండియా ధరలతో పోల్చితే ఎంత ఎక్కువ ధరల్లో ఉన్నాయి, ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వేరే దేశాల్లోని ఆహార పదార్థాలను ఇండియాతో కంపేర్ చేసేదానికంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. అవేంటంటే, అసలు ఆహార పదార్థాల ధరలు ఎలా నిర్ణయించబడతాయో తెలుసుకోవాలి. ఇది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైనది కాస్ట్ పర్ లివింగ్, అంటే తెలుగులో జీవన వ్యయం అని అర్థం. సింపుల్గా ఆ దేశంలో మనం నివసించడానికి అయ్యే ఖర్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆహారం, గృహం, విద్య, వైద్యం వంటి అంశాలు కూడా ఉంటాయి. ఇండియాలో కాస్ట్ పర్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇతర దేశాల్లో అయితే ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇండియాతో పోల్చితే ఇతర దేశాల్లోని ఆహార పదార్థాల రేట్లు అధికంగా ఉంటాయి. అండ్ వీటిని ఎక్కువ ధరలిచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. కేవలం కాస్ట్ పర్ లివింగ్ని బట్టే కాకుండా అనేక రకాల అంశాలపై కూడా ఈ ధరల మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. అయితే మన కంట్రీలో దొరికే టాప్ 10 ఆహార పదార్థాలు వేరే కంట్రీస్లో ఎంతెంత రేట్లు చెప్పి అమ్ముతున్నారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇందులో అందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీ ఫుడ్ ఐటమ్ రేట్స్ కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అంతా స్టార్ట్ చేద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయమన్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. నెంబర్ 1, పానీపూరి. ఇండియాలో పానీపూరి దొరకని చోటు ఉండదు. ఇది ఎంతో ఫేమస్ స్నాక్. దీని కాస్ట్ పర్ ప్లేట్ 20 రూపీస్గా ఉంటుంది. అయితే అమెరికాలో మాత్రం 10 పానీపూరీల కాస్ట్ $10గా ఉంటుంది. అంటే ఒక్కో పానీపూరి తినడానికి దాదాపు 85 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇదే పానీపూరిని పాకిస్తాన్లో తినాలంటే పాకిస్తాన్ కరెన్సీలో 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2, టీ. మన ఇండియాలో టీ ఎంత ఫేమస్సో అంత తక్కువ ధరకు వస్తుంది. అందరికీ తెలుసు, నార్మల్ రోడ్ సైడ్ టీ అయితే 5 రూపీస్ నుండి 10 రూపీస్ ఉంటుంది. అదే కొంచెం స్పెషల్ టీ అయితే 15 రూపాయలుగా ఉంటుంది. ఇదే టీ పాకిస్తాన్లో 100 రూపాయలు, అమెరికాలో $2గా ఉంది. అయితే దీనికి కూడా కారణాలు లేకపోలేదు. ఇండియాలో టీ పౌడర్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇండియాలో టీ పౌడర్ రేట్స్తో పోల్చితే అమెరికాలో టీ పౌడర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ దేశంలో టీ అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నెంబర్ 3, సమోసా. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ప్రతిరోజు కూడా యావరేజ్గా 60 మిలియన్ సమోసాలు తినేస్తున్నారు. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో సమోసాను తినే ఉంటారు. అండ్ దీని రేట్స్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. ఒక సమోసా కాస్ట్ 5 నుంచి 10 రూపీస్గా ఉంటుంది. కొన్ని దేశాల్లో మాత్రం ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఫ్రాన్స్లో ఒక సమోసా రేట్ 1600 రూపీస్, ఇంకా కెనడాలో సమోసా రేట్ 1200 రూపీస్, మలేషియాలో ఒక్కొక్క సమోసా కాస్ట్ 1000 రూపీస్గా ఉంది. నెంబర్ 4, స్వీట్స్. ఇండియాలోని ఢిల్లీలో హల్వా రేట్ పర్ కేజీ 400 రూపీస్గా ఉంది. అదే ఒక మంచి రెస్టారెంట్లో తీసుకోవాలనుకుంటే 600 నుంచి 800 ఉంటుంది. ఇదే పాకిస్తాన్లో అయితే పర్ కేజీ 1600 రూపీస్గా ఉంటుంది. అమెరికాలో 1 కేజీ రసగుల్లాల రేట్ $12గా ఉంది. కెనడాలో అయితే 1 కేజీ హల్వా 3000 రూపాయలుగా ఉంది. ఈ ప్రైజెస్తో మన ఇండియాలో 10 కేజీల హల్వాను తీసుకోవచ్చు. నెంబర్ 5, పిజ్జా. పిజ్జా అనేది ఇండియాలో ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అండ్ ఈ పిజ్జాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన డామినోస్ పిజ్జా కాస్ట్ 150 to 200 రూపీస్గా ఉంటుంది. ఇదే స్మాల్ పిజ్జా అమెరికాలో $10 నుంచి $20 మధ్య ఉంటుంది. అంటే దాదాపు 1000 రూపాయలు అన్నమాట. ఇంకా ఇదే పిజ్జా పాకిస్తాన్లో కేవలం 200 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. ఇక పిజ్జా పుట్టినిల్లు అయినటువంటి ఇటలీలో 6 యూరోస్కే, అంటే దాదాపు 500 రూపాయలకే పిజ్జా అనేది దొరుకుతుంది. నెంబర్ 6, రోటీస్. రోటీస్ అనేవి ఇండియాలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే చాలా సులభంగా దొరుకుతాయి. అండ్ కాస్ట్ తక్కువలో, అంటే 10 to 20 రూపీస్కే దొరికేస్తూ ఉంటాయి. అయితే పాకిస్తాన్లో కూడా ఇంచుమించు ఇదే ప్రైస్ ఉంటుంది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రోటీ ప్రైజెస్ని 20 రూపీస్కే ఫిక్స్ చేసేసాడు. అయితే యూఎస్ఏలో మాత్రం రోటీ ప్రైజెస్ చాలా ఎక్కువ. ఇక్కడ 5 రోటీలు కొనాలంటే 180 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఒక్కొక్క రోటీ కాస్ట్ 36 రూపీస్ పడుతుంది. నెంబర్ 7, రైస్. రైస్ అనేది 1 కేజీ ఇండియా మార్కెట్లో 50 to 60 రూపీస్గా ఉంది. ఇదే రైస్ పాకిస్తాన్లో 100 రూపాయలు,
అదే అమెరికాలో అయితే 1 కేజీ రైస్ కొనాలంటే దాదాపు 400 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అమెరికాలో ఎందుకు ఇంత రేట్స్ అంటే మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే భారతదేశంలోనే పండించినంత ధాన్యం మరెక్కడా పండదు. ఇక్కడి నుంచి అనేక దేశాలకు ఎగుమతవుతుంది. అలాగే అమెరికాకు కూడా. ఈ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ అన్నిటినీ కలుపుకొని ఎక్కువ రేటుకి అమెరికాలో రైస్ని అమ్ముతుంటారు. నెంబర్ 7, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టమోటా. టమోటా అనేది అన్ని కూరల్లో వాడేస్తూ ఉంటారు. దీని ప్రైస్ మన ఇండియాలో సీజన్ని బట్టి 20 రూపీస్ నుండి 50 రూపీస్గా ఉంటుంది. అదే టమోటా 1 కేజీ కెనడాలో తీసుకోవాలంటే 400 రూపాయలు ఉంటుంది. ఇక నెక్స్ట్ది కివీ ఫ్రూట్. కివీ ఫ్రూట్ అనేది న్యూజిలాండ్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్. దీని కాస్ట్ ఇండియాలో 1 పీస్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. న్యూజిలాండ్లో అయితే కివీ ఫ్రూట్ $3గా ఉంటుంది. అయితే చైనాలో మాత్రం కేవలం 40 రూపాయలకే ఇది దొరుకుతుంది. నెంబర్ 8, చికెన్. చికెన్ రేట్ అనేది ఇండియాలో పర్ కేజీ 200 to 250గా ఉంటుంది. ఆసియా ఖండం మొత్తంలో కూడా ఇంచుమించు ఇదే రేట్స్ అనేవి ఉంటాయి. అయితే యూరప్ అండ్ అమెరికాలో మాత్రం కేజీ చికెన్ కాస్ట్ 1000 రూపీస్గా ఉంటుంది. అయితే స్విట్జర్లాండ్లో ఏకంగా 1 కేజీ చికెన్ 5000 రూపీస్గా ఉంది. నెంబర్ 9, మనందరి ఫేమస్ బిర్యానీ రేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే బిర్యానీ అని చెప్తారు. అయితే ఇది రెస్టారెంట్ని బట్టి 100 to 300 రూపీస్గా ఉంటుంది. అయితే దుబాయ్లో ఇదే బిర్యానీ 700 నుండి 1000 రూపీస్ ఉంటుంది. ఇక ఆస్ట్రేలియాలో అయితే 1500 to 2000 రూపీస్గా ఉంటుంది. ఇక ఇదే బిర్యానీ యూఎస్ఏలో ఏకంగా 6000 రూపీస్గా ఉంటుంది. అక్కడ సిటీస్ని బట్టి కూడా ఈ రేట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 10,000 వరకు కూడా ఉండొచ్చు. నెంబర్ 10, బటర్ చికెన్. ఇండియాలో 1 ప్లేట్ బటర్ చికెన్ 200 to 300 రూపీస్గా ఉంది. అదే యూఎస్ఏలో అయితే 1500 to 2000 రూపీస్, యూకేలో అయితే 1800 to 2200 రూపీస్గా ఉంది. ఇక ఫైనల్గా బోనస్ ఐటమ్ మనందరి ఎంతో ఫేమస్ అయిన దోశ. ఇండియాలో ఒక మసాలా దోశ కాస్ట్ 50 రూపీస్గా ఉంది. దీంతోపాటు సాంబార్ చట్నీ కూడా వేస్తారు. ఎన్నిసార్లు కావాలన్నా సరే మళ్ళీ అడిగి తినవచ్చును. ఇదే దోశ అమెరికాలో అయితే 800 రూపీస్, ఇంకా యూకేలో అయితే 1000 to 1500 రూపీస్గా ఉంది. ఈ దేశాల్లో దోశలు తినాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే. వీడియో కనుక ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.